దేవుని పిల్లలకు వందనాలు. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, గుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెల్లించి ఉన్నాడు అని నేను దేవుడు వాక్యము దీవించునుగాక. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏలియాతో సారెపాతు వివరాలకు అక్కడికి వెళ్ళి ఈ మాట సెలయమని ఏలియాకు చెప్పి ఉన్నాడు. సారెపాతు వివరాల దగ్గరికి వెళ్ళి ఏలియా చెల్లిస్తా ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా చెల్లిస్తా ఉన్నాడు. వర్షము కురిపించే వరకు ఆ తట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, గుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడు నేను ఆమె ఇంటికి వెళ్ళి ఆ మాట చెప్పు అని ఏలియాకు చెప్పి ఉన్నాడు. ఏలియా వెళ్ళి ఆమె ఆ మాట చెప్పిన ఎడల ఆమె ఇంటిలో నూనె అయిపోలేదు, ఆమె పిండి కూడా అయిపోలేదు. ఎన్నో దినముల నుంచి వారు ఆ తొట్టులో పిండి ఆ గుడ్డులో నూనె వాళ్ళు తినుచు వచ్చిరి. యెహోవా దేవుడు సెలవీయగా ఆ మాట చొప్పున ఆ ప్రవక్త వెళ్ళి ఆ మాట ప్రకారం చెప్పిన ఎడల ఆ గుడ్డులో నూనె అయిపోలేదు, ఆ తొట్టులో పిండి అయిపోకుండా ఎన్నో దినముల నుంచి వారు భుజించి వచ్చిరి. నీవు కూడా ఈ దినములలో ఎలా ఉన్నావు? వర్షం పడలేదనుకుంటున్నావా? కానీ నేను ఏర్పరిచిన దేవుడు యెహోవా దేవుడు ఉన్నాడు. ఆయన మీద నీ భారం అంతయు వేయి, నీ అక్కర నీ అవసరం తీర్చే దేవుడు. నీకు ఏది అవసరమో నీకంటే ముందుగా నేను ఎరిగిన దేవుడు, సహాయం చేసే దేవుడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన నీకుండగా భయపడవద్దు. దేవుడు వాక్యము దీవించునుగాక.